పాలన చేతగాక మాపై ప్రతీకారం అని హరీష్ రావు అంటా ఉన్నాడు. చూసిరా వీళ్ళకి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలు నెరవేర్చడం తెలవక ఎట్లా నెరవేర్చాలి, ఎట్లా మరి రెవెన్యూ జనరేట్ చేయాలి, తద్వారా ఎట్లా ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచన తక్కువ ఉండి ఎంతసేపు ఇగో పలానా వాళ్ళ మీద కేసు, పలానా వాళ్ళ మీద దర్యాప్తు, పలానా వాళ్ళ మీద విచారణ అని పెడితే ప్రజలు అటువైపు ఆలోచిస్తారేమో, ప్రజలు అటే ఉంటారేమో. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, కేసీఆర్ మీద అట్లే బీఆర్ఎస్ మీద కోపం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వార్త చెవులలో తేనె పోసినట్టు అనిపిస్తుంది వింటే. ఆహా బ్రహ్మాండం, సిట్ నోటీసులా ఓకే ఇచ్చిందా, కథం ఎత్తుకపోతారు, బరాబర్ జైల్లో పెడతారు చూడురు మీరు, అలాని పెట్టాలే అని కోరుకుంటారు ఎక్కువ. రేవంత్ రెడ్డి అభిమానులకి కేసీఆర్ని కేటీఆర్ని జైల్లో పెడితే చూడాలని బగ్గు ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. మరి అది సాధ్యమా అసాధ్యమా, మరి ఇది కావాలని చేపిస్తుర్రా, మరి నిజంగానే ఇలా తప్పు జరిగిందా, ఇలా ఎంత అక్రమం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, దానివల్ల ఎంతమంది లాభపడ్డారు మరి అని ఇట్లాంటి ఆలోచనలు తక్కువ చేస్తారు. మనకు లాజిక్లు అవసరం లేదు, మ్యాజిక్లు కావాలి. నిజంగా చెప్పాలంటే లాజిక్లు అవసరం లేదు, జస్ట్ మ్యాజిక్. చాలా మందికి అదే ఇంట్రెస్ట్, జరిగిపోవాలి అంతే. మరి అలా ఎట్లా ఉంది, ఏముంది, అసలు ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, మరి కేసీఆర్ ఏం చేసిండు, ఈ కంపారిజన్ ఇవి ఉండవు. మనకు కావాల్సింది జస్ట్ మ్యాజిక్, నో లాజిక్.